ప్రజా సమస్యల పరిష్కారం కోసం 100 సార్లైనా సీఎం రేవంత్ను కలుస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తామున్నంత వరకు కేసీఆర్ను గులాబీ జెండాను వదలమని క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి మాత్రమే కాదని రాష్ట్రానికి ఆయన సీఎం అని పేర్కొన్నారు. తమకు కాంగ్రెస్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముందన్న ఆయన ప్రజా సమస్యల మీద మంత్రులను కలిసినట్లు చెప్పుకొచ్చారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టండని కోమటిరెడ్డి మాట్లాడడం దేనికి సంకేతమంటున్న కొత్త ప్రభాకర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. దాన్ని మర్యాదపూర్వకంగానే కలిశామంటున్న ఎమ్మెల్యేలపై అనేక రాజకీయ వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్తారేమన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ కూడా మనతో మాట్లాడడానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సార్, నేను అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడానికి గల ఉద్దేశం ఏంటి? ఇందాక అవన్నీ చెప్పినా కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి ఉద్దేశం మా జిల్లా సంబంధించిన వ్యవహారాల మీద, జిల్లా సంబంధించిన మా అభివృద్ధి మీద, కొన్ని మేము ఎలక్షన్లు అప్పుడు ఇచ్చిన కొన్ని వాగ్దానాల మీద, వాళ్ళు ఇంతవరకు చేయని వాగ్దానాల మీద, అన్నిటి మీద డిస్కస్ చేసుకోవడానికి, ప్రోటోకాల్ విషయంలో మాట్లాడడానికి పోయి కలవడం జరిగింది. అంటే జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీ జిల్లా వాడే, మాజీ మంత్రి హరీష్ రావు మీ జిల్లా వాడే, వాళ్ళకి ఎవరు తెలవకుంటే కలిశారనేది కూడా ఉంది. తెలుసు. మా జిల్లాకు సంబంధించిన ఇష్యూస్, నేను ఒక పార్లమెంటు ప్రతినిధిని. నేను చాలా సందర్భాలలో మొన్న రైల్వే మంత్రిని కూడా కలిసిన, రాజీనామా చేసినప్పుడు కూడా రైల్వే మంత్రిని కలిసిన, నితిన్ గడ్కరీ గారిని కలిసిన. అప్పుడు ఎప్పుడు కూడా నేను మరి ఏ మంత్రిని తీసుకోలేదు, ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మా నాయకునికి మా మీద విశ్వాసం లేనప్పుడు నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోవాల్సి వస్తుంది. మా మీద పూర్తిగా ప్రగాఢమైన మా మీద విశ్వాసం ఉన్నది. మేము ఇప్పుడు కాదు, మాకు పెద్ద సముద్రాలు వచ్చి పెద్ద తుఫాన్లు వచ్చినా కానీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్ప, మా నాయకుడు కేసీఆర్ తప్ప ఎవరు కాదు. మాకు ఫ్రీ బర్డ్, మేము ఎక్కడైనా పోతాం, ఎవరినైనా కలుస్తాం. మా నాయకుడే చెప్పిండు, ప్రజల కోసం ఎక్కడన్నా అభివృద్ధి కోసం, ప్రజల కోసం తెచ్చుకున్నాం మనం తెలంగాణ పార్టీ. అప్పుడే మా బాస్ ఒక స్లోగన్ ఇచ్చిండు, తెలంగాణ ప్రజల కోసం మరి గొంగలి పురుగునైనా ముద్దాడని. మరి అదే డైరెక్షన్లో మేము కూడా ఇవాళ ఎవ్వరికి మా ప్రజలకు న్యాయం జరుగుతుంది, మా ప్రజలకు ఒక సహాయం జరుగుతుంది, ప్రజలు బాగుపడతారు అంటే ఏ నాయకుడినైనా కలవడానికి సిద్ధము. ఏముంటుంది అంటే బామ్మర్దే పేకాటే. దానికి లండన్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని బొందబెడతానని చెప్పాడు. బొందబెట్టిన వాళ్ళు అందరూ ఏమైనరో మీకు తెలుసు. గతంలో చాలా మంది మాట్లాడినరు, చాలా మంది బొందబెట్టిన వాళ్ళు కూడా ఉల్టా అయిపోయారు, ఇట్లా కింద మీద అయిపోయినారు. కొద్ది 4 రోజులు వెనక ముందు. సో మొత్తం మీద నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ఎవరినైనా కలుస్తాం, ఎక్కడైనా కలుస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా 100 సార్లు కలుస్తాం. ఇది కొత్త ప్రభాకర్ చెప్తున్న వాదన. కెమెరామెన్ బాడుతో రాములు, 6 టీవీ న్యూస్, హైదరాబాద్.